హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై బ్యూటీ ప్యాలెట్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజున లాగ్ అనమాట. ఒక సింపుల్ లాగ్. వరలక్ష్మి వ్రతం ఇప్పుడేంటి అని అనుకోకండి, నాకు అసలు ఇప్పుడే టైం దొరికింది ఎడిట్ చేయడానికి. సో ఎడిట్ చేసి పెట్టేశాను. ఇది ఒక సింపుల్ లాగ్ అనమాట. నేను ఎక్కువసేపు కూడా తీయలేదు, చాలా పనులు ఉండడం వల్ల ఎక్కువ వ్లాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సో జస్ట్ ఊరికి అలా ఏమంటారు గ్లిమ్సెస్ అంటారు కదా, అట్లా గ్లిమ్సెస్ వరకు చేశాను అనమాట. సో మార్నింగే లేచి రెడీ అయిపోయాను అండ్ తలస్నానం చేసేసి, నాకు హెయిర్ డ్రై చేసుకోవడానికి కూడా టైం లేదు. బేసికలీ మనకు అంతే కదా, ఇంట్లో ప్రసాదాలు చేయాలి, అలంకారం చేయాలి, పూజ చేసేసరికి మనకి చాలా టైం అయిపోతుంది. ఇంకా మనం సెల్ఫ్గా రెడీ అయ్యి మొత్తం మేకప్ వేసుకొని రెడీ అవ్వడానికి అసలు టైమే ఉండదు. సో ముందు రోజే పూజ రూమ్ అయితే నేను కొంచెం మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. అండ్ లైట్గా ఇలా ఏదో హ్యాంగింగ్స్ పెట్టి అయితే డెకరేట్ చేశాను. మొత్తం ఎక్కువ డెకరేషన్ ఏం చేయలేదు. అండ్ మా మెయిడ్ కూడా మార్నింగే వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. అండ్ ఫస్ట్ నేనైతే కాళ్ళకు పసుపు రాసేసుకున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం అలా ముగ్గులు పెట్టేసి ఇంకా ప్రసాదాలు అనేవి స్టార్ట్ చేసేసాను అనమాట. సో అండ్ ఇక్కడ మందార పువ్వు అయితే మేము ఒక మందార ప్లాంట్ తెచ్చామన్నమాట. సో ఈ పువ్వు చూడండి, కలర్ ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అందుకే తీసుకున్నాను. అండ్ ఈ పువ్వు కూడా ఫస్ట్ వీక్ నేను చేసుకున్నప్పుడు వచ్చింది, అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చేసుకున్నప్పుడు వచ్చిందనమాట. సెకండ్ వీక్ అదే 8th చేసుకున్నారు కదా, అప్పుడైతే ఏం రాలేదు. సో ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. అండ్ ఇలా బయట కూడా ముగ్గులు వేసుకున్నాను. నాకు ముగ్గు వేయడం అంత సూపర్గా రాదు, సో నాకు వచ్చినంతలో నేనైతే వేసుకున్నాను. అండ్ తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసాను అనమాట. ఫస్ట్ మొత్తం ఇలా డెకరేట్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైనా సరే ప్రసాదం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు పొంగించే స్టార్ట్ చేస్తాను. పరమాన్నం వండుతాను అనమాట. ఫస్ట్ పరమాన్నం అయితే వండేసాను. అండ్ టోటల్ 5 ప్రసాదాలు: పరమాన్నము, దద్దోజనము, పులిహోర, ఇంకా గారెలు, పూర్ణాలు. సో గారెలు పూర్ణాలు నాకు రాదు, సో అదైతే మా మదర్ చేస్తానని చెప్పారు. అండ్ మిగిలిన 3 అయితే నేను చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరమాన్నం వండేసాను. అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా రైస్ పెట్టేసి పులిహోరకి అండ్ దద్దోజనం కూడా తీసేసుకున్నాను. అండ్ దద్దోజనం కూడా చేసేసాను అనమాట. అది అండ్ ఫైనల్గా పులిహోర కూడా చేశాను. సో మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము? మా హస్బెండ్ అయితే ఓరియోకి స్నానం చేపిస్తున్నారు. అండ్ బేసిక్గా మామూలుగా వంట చేయడానికి జనరల్గా కర్రీస్లోకి సాంబార్ ఒకటి చేసాము, అండ్ టమాటా పచ్చడి ఒకటి చేసాము, ఇంకొకటి ఏంటి బెండకాయ ఫ్రై ఒకటి చేసాము. ఇవన్నీ ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాము, బెండకాయలు అవన్నీ. అండ్ ఇది వచ్చేసి చింతపండు పులిహోర రెడీ అవుతోంది. మీరేమేం ప్రసాదాలు చేసుకున్నారు మీ వరలక్ష్మి వ్రతానికి? నేను ఇంకా చాలానే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు టైం సరిపోతాయి కదా, మొత్తం ఈ ప్రసాదాలు చేయడంలోనే హడావిడి పడిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ డెకరేషన్ కూడా చేసేసాను. డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను. నేను చాలామంది ఇట్లా విగ్రహాలు పెట్టుకుంటారు కదా, అమ్మవారి విగ్రహాలు. సో నేను విగ్రహం అయితే ఏం పెట్టుకోవట్లేదు, నాకు అలవాట్లేదు ఎప్పుడు. అండ్ నాకు ఎందుకో ఇట్లా చేతులు సపరేట్, కాళ్ళు సపరేట్, ఇట్లా ఫేస్ సపరేట్గా తీసుకొచ్చి డెకరేట్ చేస్తారు కదా, నాకు పర్సనల్గా నాకు నచ్చదనమాట. అంటే ఎందుకు అట్లా బాడీ డిఫరెంట్ పార్ట్స్గా తెచ్చి ఇట్లా అతికించడం నాకు ఎందుకు అలా నచ్చదు. సో అందుకే నేను ఎప్పుడూ అట్లా చేసుకోలేదు. నాకు ఎప్పటి నుంచో. అండ్ మా ఇంట్లో మా ఇన్లాస్ కానీ మా మమ్మీ వాళ్ళు కానీ అందరు కూడా జస్ట్ ఇలా పటం పెట్టుకొని కలసం పెట్టుకొని చేసుకుంటారు. సో నేను కూడా సేమ్ ఇలానే చేసుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ పూజ అయిపోవచ్చింది. ఎలా ఉంది నా డెకరేషన్ చెప్పండి? ఆల్మోస్ట్ పూజ అయిపోయేసరికి చాలా టైం అయింది అనుకుంటారు, నాకు తెలిసి 1:30 దాటింది, 2 అట్లా అయినట్టుంది. ఎప్పుడు కూడా తొందరగా అయిపోవాలి ఈసారి అని అనుకుంటాం, కానీ అనుకున్నట్టుగానే లేట్గా అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందో తెలీదు, కానీ లేట్ అవుతుంది. అండ్ అన్నీ ఇలా ప్రసాదాలు కూడా పెట్టేశాము. మొత్తం అంతా కథ అన్నీ చదువుకొని మొత్తం అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 2:30 అయినట్టుంది. అండ్ దాని తర్వాత లంచ్ కూడా చేసేసాం. ఇంకా మొత్తం ఇవన్నీ చేసి తినేసి ఒక అన్నీ మళ్ళీ సర్దుకునేసరికి ఈవినింగ్ 4 అయిందనమాట. దాని తర్వాత పేరెంటాలకి పిలిచాను మా అపార్ట్మెంట్లోనే కొంతమందిని, కానీ చాలా టైర్డ్ అయిపోయాను నేను. మీరు నమ్మరు, నాకు నెక్స్ట్ డే నుంచి ఫీవర్ కూడా స్టార్ట్ అయింది. నేను యాక్చువల్లీ యోగాలో జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ యోగా వల్ల వచ్చే బాడీ పెయిన్స్ అండ్ ఈ పని ఎక్కువ అవడం వల్ల ఫుల్ ఇంకా నా హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది.
నెక్స్ట్ డే నుంచి ఇంకా ఫుల్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఒక 5 days వరకు నేనైతే చాలా సఫర్ అయ్యాను. అండ్ అలా కూర్చొని ఎవరెవరిని పిలవాలి ఏంటి అని ఆలోచించుకుంటున్నాను. నేను చాలా టైర్డ్గా అనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ కూడా సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. అండ్ కొంతమంది పేరెంట్ కానికి వచ్చారు. సో వాళ్ళకి బొట్టు తాంబూలం ఇచ్చేసి వ్రాప్ చేసేసా. సో మీకు ఎలా అనిపించింది ఈ లాగ్? చాలా చిన్న లాగ్, ఎక్కువ చేయలేదు. సో ఎస్, ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. Mm-hmm.